హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి. ఈరోజు మనం తిరుమల పైన ఉన్న 6 పుణ్యక్షేత్రాలు తిరగడానికి వెళ్తున్నాము. ఇప్పుడే బయలుదేరాము. మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి పాప వినాశనం, రెండోది వచ్చేప్పటికి ఆకాశగంగా, మూడోది వచ్చేసి శ్రీ జపాల హనుమాన్ టెంపుల్, నాలుగోది వేణుగోపాల స్వామి, శ్రీవారి పాదాలు, శిలాతోరం, చక్రతీర్థం. మొత్తం ఒక 7 ప్లేసెస్ ఉన్నాయి పైన. ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ మనం వచ్చేసరికి పాప వినాశనం టెంపుల్కి వచ్చాము. ఇప్పుడే జస్ట్ మనం బస్సులు కాకుండా మనం వ్యాన్లో వచ్చేసాం. ఎందుకంటే బస్సు కొంచెం లేట్ అయ్యింది. బస్సు వచ్చేప్పటికి అలా 1 అవర్కి అలా ఉంటాయి బస్ స్టాపుల దగ్గర. అంత లేట్ ఎందుకు అనేసి మనం వ్యాన్లో 150కి వచ్చేసాము. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం గుడి దగ్గరికి. ఇంకా మొత్తం ఇటువైపు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని రుద్రాక్షలు అన్ని గవ్వలు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. పైన తిరుమల వస్తే పైన ఈ 6 ప్లేసెస్ ఎవరు మిస్ అవ్వకండి. వచ్చి ఖచ్చితంగా విజిట్ చేస్తే మీకు అర్థమయ్యేది. మొత్తం ఇంకా అన్ని క్షేత్రాలకు సంబంధించిన మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ మొత్తం గవ్వల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి గైస్. ఇంకా అందరూ ఇప్పుడే షాపింగ్ అలా కొంతమంది అలా చేస్తూ ఉన్నారు. మేమైతే డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి ఒక డ్యామ్లా కనిపిస్తుంది కదా. ఆ డ్యామ్ వచ్చేటప్పటికి ఇక్కడ మన పాప వినాశం దగ్గర ఉన్నది డ్యామ్. అది మనకి ఎంట్రీ ఉండదు ఆ డ్యామ్ దగ్గరికి. ఇప్పుడే మనం గుడి దగ్గర రీచ్ అయ్యాం. ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. మనం ఇంకా మొత్తం అక్కడ చుట్టూ ఉన్న కొండ ప్లేసెస్ మొత్తం చూపిస్తున్నాం. అది కాదు డ్యామ్, అది అంట డ్యామ్. అది మొత్తం వాటర్ ఫ్లో అయితే లేదు, వర్షాకాలం కాదు, కొంచెం తగ్గింది కాబట్టి వాటర్ ఫ్లో. అసలు వాటర్ ఎక్కడ ఏం తెలియలేవు, డ్యామ్ నుంచి వాటర్ అయితే ఏం లేవు. మొత్తం ఎప్పుడు కింద దిగేసాం. ఇంకా మీకు గుడిని చూపించలేను, ఎందుకంటే మనకి అక్కడ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి మేము గుడి చూపించలేను. జస్ట్ అలా దగ్గరికి చూపిస్తాను అంతే. చూడండి కాసి అది గుడి అవుతుంది. ఇంకా మన డ్యామ్ మొత్తం విజిట్ చేసాం. చాలా డ్యామ్ అయితే బాగుంటుంది. కింద వైపు మనకి ఎలా లేదు, ఎందుకంటే మూసేశారు. వాటర్ ఫ్లో వస్తుందని అప్పుడప్పుడు అని అలా మూసేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆకాశగంగకి ఇప్పుడే రీచ్ అయ్యాము. మనం చిన్నగా వ్యాన్లో వచ్చేసాము. ఇప్పుడే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. లోపల కూడా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే, ఎక్కువ దూరం ఉండదు. లోపల కూడా చిన్న దగ్గరగా ఉంటుంది ఆకాశగంగ. మనం నడవడానికి కూడా చిన్నగా. కాకపోతే ఇక్కడ అన్ని పైన విజిట్ చేసే ప్రతి ఒక్కటి మనకి షాపింగ్ మాల్స్ ప్రతి ఒక్కటి ఎక్కడైనా ఈ కానొస్తాయి. ఇబ్బంది ఉండదు మీకు, అసలు చాలా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి టాయిలెట్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ అన్ని చోట్ల ఉన్నాయి ఫెసిలిటీస్. చాలా కిందకు ఉంటుంది ఇది మొత్తం. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఇవన్నీ ఇక్కడ షాపింగ్ మాల్స్. కొంచెం కిందకి వెళ్తూ ఉంటే అక్కడ వాటర్ ఫ్లో వస్తూ ఉంటుంది. ఆ వాటర్ మనం తాగితే చాలా మంచిది అంటారు. ఇది ఆకాశగంగా స్థలపూర్ణ మొత్తం ఇదంతా డేటా. అది చూడండి ఒకసారి. అది ఇక్కడ అన్ని కోతులు ఉన్నాయి. మొత్తం చాలా సరదాగా అయిపోతుంది ఆడ వాటికి. ఇది ఒక గుడి. అది మనం ఆడదాకా వెళ్ళలేము, ఎందుకంటే ఆడ మనకి ఫోటోలు తీయడం ఉండదు. కొంచెం కిందకి వెళ్తే ఆడ వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ వాటర్ ఫ్లో మీకు చూపిస్తాను చూడండి. ఇది కొంచెం మనం కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసరికి మొత్తం నేను ట్రైన్ పైన చెట్లన్నీ చూపిస్తున్నాను. వాటర్ అయితే ఇది అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మనం జస్ట్ చల్లుకుంటే చాలా మంచిది అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ జపాల హనుమాన్ స్వామి టెంపుల్. ఇది మనం లోపలికి కొంచెం నడవాలి, 1 కిలోమీటర్ దాకా ఉంటుంది లోపలికి. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఎందుకంటే మంచి ట్రీస్ ఉంటాయి. ఇక్కడ మంచి క్లైమేట్ బాగుంటుంది ఇక్కడ. ఒకసారి ఇది ఇక్కడ విజిట్ చేయండి. చాలా మీరు ట్రావెలింగ్కి వెళ్తే వ్యాన్ ఎక్కారు అనుకో ఇది మీరు విజిట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళరు. అదే మీరు బస్సు ఎక్కారు అనుకో మీరు ఇది కానీ విజిట్ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. దీనికి తేడా అంతే ఉంటుంది. ఇది చాలా లెంత్ ఉంటుంది. మొత్తం 1 కిలోమీటర్ దాకా నడవాలి ఇదంతా. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా దగ్గర రావడానికి చాలా టైం పట్టిద్ది. ఆడ గుడి చూపిస్తాను, ఎండింగ్లో చూపిస్తాను గుడి కూడా, ఎందుకంటే చాలా లేట్గా ఉంటుంది. మొత్తం నేను చూపిస్తాను, ఎందుకంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న మీరు కానీ విజిట్ చేసేటప్పుడు ఇలా ఉంటుందని కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కానీ చూస్తారని నేను మొత్తం లోపల నుంచి మరి వెళ్ళే దారిలో మొత్తం ఎట్లా ఉంటుందని మొత్తం నేను చూపిస్తాను. ఇక్కడ ఎందుకంటే ట్రావెలర్స్ ఇక్కడ ఆపరు, లేట్ అయిద్దని వాళ్ళు ఆపరు మిమ్మల్ని. అదే మీరు బస్సు ఎక్కారు ఇంకో పొద్దున్న 7కి స్టార్ట్ అయితే ఇబ్బంది ఉండదు, మీరు మొత్తం తిరిగి రావచ్చు. అదే మీరు వ్యాన్ ఎక్కారంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది, వాళ్ళు తిప్పరు. ఎందుకంటే ఆ ప్లేసు కొంచెం లెంత్గా ఉంటుంది, లోపలికి వెళ్ళటం కానీ టైం పట్టిద్ది అనేసి వాళ్ళు ట్రావెలింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి మ్యాక్సిమం 3 అవర్స్ కానీ ఎక్కువ ఇయరు. అది ఒక గుడిని చూపిస్తాను చూడండి. గుడి అయితే ఇప్పుడే మనం గుడి దగ్గర కూడా రీచ్ అయ్యాము. గుడి వచ్చేటప్పటికి జపాల హనుమాన్ స్వామి టెంపుల్. అది ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో మన కోనేరు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా బాగానే ఉంటాయి. జస్ట్ అది ఏంటంటే మనం కొంచెం వర్షాకాలం కాబట్టి ఆ వాటర్ అలా అయిపోయినాయి, లేకపోతే మొత్తం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం వాటర్ అలా నెస్టీగా ఉన్నాయి.
ఇబ్బంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ చూడండి, మొత్తం బాగుంటుంది. లోపల ఆయన విజిట్ చేయండి. లోపలికి వెళ్ళి నేను వీడియో తీసాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆయన ఆన్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎలా లేదు కానీ నేను ఇక్కడ తీశాను వీడియో, చూడండి ఒకసారి. ఎవరు మిస్ అవ్వకండి. ఆయన్ని దేవుణ్ణి మనం పైన ఇక్కడైతే మామూలుగా అయితే ఫోన్స్ ఎలా ఉండవు లోపలికి. బయట దాకే మనం ఫోన్లు వీడియోస్ తీస్తూ ఉంటే అరుస్తారు మనల్ని తీయొద్దని. ఇక్కడ టైమింగ్స్ రాశాడు ఇక్కడ మనకి. సర్వదర్శనం అదే దర్శనం కూడా ఉన్నాయి మొత్తం. ఇది పైన గుడి లోపల టెంపుల్, ఇది ఆంజనేయ స్వామి ఇది. అందరూ ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు చిన్నగా. మనం వెనక క్యూ లైన్లో ఉన్నాము. మనం ఎవరు కాంట్రాగానే మనం కానీ వీడియో తీసాము. జస్ట్ ఇంకా కొంచెం ఆరతి ఇస్తున్నారు దేవుడికి. ఇంకా అలా ఆరతి అయిపోయినప్పుడు మనం కింద నడుచుకుంటూ బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలని వచ్చేసాం. అంటే మళ్ళీ ఇప్పుడు ఎంత దూరం అయితే వచ్చామో మళ్ళీ అంతే దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇది వచ్చేసప్పటికి శిలాతోరం గార్డెన్. ఇదంతా మొత్తం చూడండి, ఒక కొండ మొత్తం బయట ఉంటుంది ఇక్కడ శిలాతోరం గార్డెన్. ఒకసారి విజిట్ చేయండి ఇది. మనం నెక్స్ట్ చక్రతీర్థానికి వెళ్తాం. సేమ్ అక్కడే ఉంటుంది మొత్తం ప్లేస్. చక్రతీర్థం అంటే ఎంట్రీ అవుతున్నాం, లోపలికి వెళ్తాం చిన్న మెట్లు. అంటే ఇది ఎక్కువ దూరం ఉంటుంది, దగ్గరగా ఉంటుంది మొత్తం. శిలాతోరం చక్రతీర్థం పక్క పక్కనే ఉంటాయి. శిలాతోరం వచ్చేది జస్ట్ ఆ కొండలాగా ఉంటుంది. చక్రతీర్థం ఏమంటే మన శివుడు గుడిలాగా ఉంటుంది. చూడండి కిందకు ఉంటాడు ఆయన. ఒక ఆయన మనకి చెప్పారు ఎలా మొత్తం గుడి కొంచెం ఒక డీటెయిల్ చెప్పారు. ఆ డీటెయిల్ చూడండి, నేను ఒక క్లిప్లా పెట్టాను. ఆ ముసలాయింది ఇక్కడికి వచ్చి వాటర్ చల్లుకుంటే చాలా మంచిది. ఇక్కడ మనం కింద దిగి మనం జస్ట్ అలా వాటర్ చల్లుకున్నాం. ఇంక చిన్నగా ఇప్పుడే మనం గుడి దగ్గరికి వెళ్తున్నాము. మొత్తం కొండ దగ్గరగా ఉంటుంది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది నడవటానికి కూడా. కానీ ఇక్కడ కొంతమంది ఫోటోస్ దిగుతున్నారు. అలా మొత్తం బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం బాగుంటుంది. నేను నాకు చెప్పా కదా నేను శిలాతోరం అని. ఆ ప్లేస్ దగ్గర కొంచెం గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ అసలు సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం కొండ దగ్గర కొంచెం వచ్చాము. ఇక్కడ మనం వీడియో చేసాము. చక్రం ఉండేది, ఒక రాక్షసుని ఖండించి చక్రం ఇక్కడ ఆగిపోయింది. సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసం 12వ రోజు పూజ జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంవత్సరానికి ఒకసారి పూజ జరుగుతుంది కార్తీక మాసం 12వ రోజు. విన్నారా గాయ్స్ చక్రతీర్థం గురించి ఆయన చెప్పిన మాటలు. నెక్స్ట్ మనం శిలాతోరం గార్డెన్ మొత్తం చూపిస్తున్నాం చూడండి. అయితే అక్కడ అన్ని పక్షులు మొత్తం గార్డెన్ కానీ మంచిగా ఉంటుంది ఇక్కడ గార్డెన్ నీట్గా. కానీ సిట్టింగ్ కెపాసిటీ లేదు మొత్తం. జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడం. ఇదంతా పక్కన గార్డెన్స్ అంటే ఎక్కువ లేవు, సిట్టింగ్ కెపాసిటీ అయితే లేదు ఇక్కడ. జస్ట్ మనం నార్మల్ నడుచుకోండి ఆ కొండలు చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ. కానీ ప్లేస్ మొత్తం బాగుంది. ఇక్కడ ఫుల్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. మన తిరుపతిలో చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి, మీరు విజిట్ చేయాల్సినవి కిందగానే ఉంటాయి. అవి కానీ విజిట్ చేయండి. అక్కడ ఉన్నాయి బాతులు ఉన్నాయి కదా, ఆ బాతులు మంచిగా ఆడుకుంటున్నాయి. ఇవన్నీ అసలు మామూలుగా మా నోళ్ళు అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మంచి గార్డెన్స్, మంచి ఫ్లవర్స్తో మంచిగా నీట్గా చేశారు. ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంది. ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, బాగుంది ప్లేస్ కూడా. చక్రతీర్థం అని చెప్పారు కదా, అది వచ్చేటప్పటికి అక్కడ ఒక పండితుని అడిగాను, ఆయన చెప్పారు కొంచెం వివరంగా కూడా ఎలా ఏం జరిగింది అనేది స్టోరీ. నెక్స్ట్ మనం శ్రీవారి పాదాల మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడే మనం శ్రీవారి పాదాల మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం లాంగ్ ఉంటుంది, అంటే జస్ట్ దగ్గరే చిన్న స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కెమెరామ్యాన్స్ ఉన్నారు ఫోటోలు తీయడానికి. వాళ్ళు మంచిగా ఫోటోలు చేస్తున్నారు. ఒకసారి వచ్చి వాళ్ళని విజిట్ చేయండి, వాళ్ళైతే ఫోటోలు చేస్తున్నారు బాగా. ఇక్కడ కొబ్బరికాయలు అయిన హారతులు మొత్తం అన్నీ. మనం పైకి వెళ్తున్నాం. ఇంకా చిన్నగా ఇప్పుడే మెట్లు ఎక్కుతూ ఉన్నాం. మీకు చెప్పే కదా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అయితే మంచిగా ఫోటోలు చేస్తున్నారు. ఒకసారి వచ్చి ఫోటోలు దిగండి. పర్ ఫోటో ఎంత తీసుకుంటున్నారు తెలియదు కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం భలే చేస్తున్నారు వాళ్ళు మొత్తం నీట్గా. చుట్టూ ఉన్న క్లైమేట్ చూడండి అటువైపు. నేను కొండను చూపిస్తాను. అక్కడైతే మంచి ప్లేసెస్ అయితే బయలు ఉన్నాయి ఇక్కడ. ఆ గార్డెన్ కానీ అంత ట్రీస్ కానీ అవన్నీ. ఇంకా చిన్నగా మనం పైకి ఎక్కుతూ ఉన్నాం ఇప్పుడే. అక్కడ మనం లీవ్స్ ఉన్నాయి, ఇవి కొన్ని నమ్ముతున్నారు అక్కడ ఏంటియో. మొత్తం చూడండి ఒకసారి. ఆ స్కై మొత్తం పై అంతా స్కై, ఆ కొండల చుట్టూ మొత్తం స్కైయే. ఇప్పుడు మనం పాదాల మెట్ల దగ్గరికి వచ్చేసాం. ఆయన విజిట్ చేసాం, మనం కళ్ళకి అద్దుకున్నాం ఆయన్ని కాళ్ళని.
అక్కడ ఎలా ముట్టుకోవాలో ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. అది మొత్తం కొండ ఇదంతే. ఇప్పుడే మనం ఇంకా రిటర్న్ అవుతున్నాం, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి బయట మనం వేరే ప్రదేశానికి వెళ్తున్నాము. వేరే పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ ఉన్న ట్రీస్, పెద్ద పెద్ద ట్రీలు ఉన్నాయి ఇక్కడ అయితే మాత్రం. ఒకసారి చూడండి, వచ్చి ఒకసారి విజిట్ చేస్తే కానీ మీకున్న ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ మీకు కూడా అర్థం కాదు. అంతకుముందు వీడియో పెట్టాం కదా, తిరుమల దర్శనం వీడియో, అది మొత్తం ఒకసారి చూడండి. దాంట్లో నేను మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. దాంట్లో వీడియో మొత్తం చూస్తే కానీ మీకు డీటెయిల్స్ అర్థం కాదు. ఆ వీడియోలో ఏముందనే కానీ మీకు అర్థం కాదు. నెక్స్ట్ మనం వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాము. ఇంకా జస్ట్ అలా తిరుగుతూ ఉన్నాము. నెక్స్ట్ వేరే ప్లేస్ వచ్చేసరికి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడే మళ్ళీ నేను దాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాము మేము. కాకపోతే లోపలికి మనకి ఫోన్ ఎలా ఉంది కానీ మనం వీడియో తీయడానికి లేదు అక్కడ. జస్ట్ నేను బయట నుంచి చూపిస్తాను అక్కడ మీకు ఆ స్వామి టెంపుల్ని. అక్కడ టోకెన్ తీసుకోవాలి. మనం పర్ టోకెన్ 10 రూపీస్ ఉంటుంది. అక్కడ మనం ముందే చూపించాను వీడియోలో నీకు. అక్కడ 10 రూపీస్. ఇది అంతా చిన్న క్యూఏ. జస్ట్ ఎమ్మటే వెళ్ళిపోతాం. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.